సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి ఎలా ఉండేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. అనేక మంది పోరాటాల ఫలితం తెలంగాణ రాష్ట్రమని, ఒక గంట ఒక రోజు నిరాహార దీక్షతో తెలంగాణ రాలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ వాగ్దానాలుగానే ఉన్నాయన్నారు. ఇక ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది సీఎం కేసీఆర్ కాదా అని నిలదీశారు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసి కల్వకుంట్ల ఫ్యామిలీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుందని ఆరోపించారు. దళిత బంధు ఈ కల్వకుంట్ల కుటుంబం అనేక సందర్భాల్లో అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి చెప్పిన మాటలు ఆనాడు 2014 ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో కానివ్వండి, 2018 ఎన్నికల మేనిఫెస్టోలో కానివ్వండి, చెప్పిన మాటలు చెప్పకుండా ఓన్లీ లాంచింగ్ చేయటమే తప్ప స్కీములు, అది దళిత బంధువు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రైతులకి 24 గంటల ఉచిత కరెంటు కావచ్చు, ఇలా లాంచింగ్ చేయటమే తప్ప ఆ కార్యక్రమాలను పూర్తిగా ఎండ్ వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నది కూడా ఈనాడు తెలంగాణ ప్రజలకు తెలుసు. అయితే ఈనాడు ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మా కలలన్నీ నెరవేరుతాయని తెలంగాణ ప్రజలు కోరుకున్నారో ఇందాక నేను చెప్పినట్లు కేవలం కల్వకుంట్ల కుటుంబానికే తెలంగాణ వచ్చి మంచి జరిగింది తప్ప తెలంగాణ ప్రజలకి ఒరిగింది ఏమీ లేదన్నది ఈనాడు మనందరం కూడా గమనించాం. ఉచిత కరెంటు విషయానికి వస్తే ఈ మధ్య ఒక 3-4 రోజుల క్రితం వరకు కూడా వారేదో 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చారని, ఉచిత కరెంటు మేమే కనుగొన్నామని, అసలు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ చేయలేదు, మేమే చేశాము అని, అసలు ప్రాజెక్టులు అంటే ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదు, ప్రాజెక్టులు అన్ని మేమే కట్టామని ఈనాడు అధికారంలో ఉండి అధికార మదమతో అనేక అవాక్కులు చవాక్కులు ఈనాడు అధికార పార్టీ నాయకులు పేలుతున్నది కూడా మనం చూస్తున్నాం. ఈ కల్వకుంట్ల కుటుంబం అనేక సందర్భాల్లో